పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ అంతా వెయిట్ కళ్ళతో ఎదురు చూస్తున్న ఓజీ ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఆదివారం జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ లోనే ఈ ట్రైలర్ విడుదల కావాల్సి ఉంది. హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ఈ మెగా ఈవెంట్ లో ట్రైలర్ ను ప్రదర్శించారు. కానీ యూట్యూబ్ లో మాత్రం రిలీజ్ చేయలేదు. తాజాగా సోమవారం మధ్యాహ్నం ఈ ఓజీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ లో పవన్ ను అభిమానులు ఎలాగైతే చూడాలనుకున్నారో అలాగే చూపించారు డైరెక్టర్ సుజిత్. గ్యాంగ్ స్టార్ గా పవర్ స్టార్ లుక్, స్టైల్, స్వాగ్ అదిరిపోయిందనే చెప్పాలి. బాంబేలో గ్యాంగ్ వార్స్ మళ్లీ మొదలయ్యాయంటూ ట్రైలర్ మొదలవుతుంది. సత్యదాదా అనే వ్యక్తిని ఓ గ్యాంగ్ టార్గెట్ చేసినట్లు చూపించారు. పరిస్థితి చేయి దాటిందని ఆ గ్యాంగ్ స్టార్ ఎదుట నిలబడి గెలిచేవాడు ఒకే ఒక్కడు ఓజీ అని పవన్ కళ్యాణ్ కి ఇచ్చిన ఇంట్రడక్షన్ ఓ రేంజ్ లో ఉంది. ట్రైలర్ ని బట్టి సినిమాలో పవన్ కళ్యాణ్ ది హై వోల్టేజ్ ఫైర్ ఉండే రోల్ అని తెలుస్తోంది. అండర్ వరల్డ్ మాఫియాకు డాన్ గా ఎదిగిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత కొన్ని కారణాలతో ఆ సామ్రాజ్యం నుంచి తప్పుకొని ఓ కొత్త జీవితం మొదలు పెడతాడు. ఆ తర్వాత మాఫియా సామ్రాజ్యానికి కొత్త ప్రెసిడెంట్ అయ్యేందుకు ఒమీబాబు ఇమ్రాన్ హష్మీ ప్రయత్నిస్తాడు. అతని అరాచకాలు ఎక్కువ కావడంతో పవన్ ఈ చీకటి సామ్రాజ్యానికి తిరిగి వస్తాడు. అప్పుడే అతని ఫ్లాష్ బ్యాక్ ఏంటి అనేది చూపిస్తారు. ఆ ఫ్లాష్ బ్యాక్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ లా ఉంటుందని సమాచారం. పవన్ కళ్యాణ్ చేసే యాక్షన్ సీన్లు ఫ్లాష్ బ్యాక్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయని, అవి సినిమాకి హైలైట్ గా ఉంటాయని తెలుస్తుంది. ఇక సెకండ్ హాఫ్ లో ఇమ్రాన్ హష్మీతో పవన్ చేసే యాక్షన్ సీన్లు మనల్ని సీట్లకు కట్టిపడేస్తాయని టాక్. ఇంటర్వెల్ కు ముందు బ్లాస్ట్ అయ్యే ట్విస్ట్, ఆ ట్విస్ట్ తర్వాత సెకండ్ హాఫ్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా సాగుతుందట. ఒమీబాబు అరాచకాలను ఎదుర్కొనేందుకు పవన్ ఎలాంటి ప్లాన్లు వేశాడనేది సెకండ్ హాఫ్ లో చూపిస్తారని, ఇక క్లైమాక్స్ నెవర్ బిఫోర్ అనే రేంజ్ లో డైరెక్టర్ సుజిత్ ప్లాన్ చేసినట్లు టాక్. మొత్తానికి ఆడియన్స్ పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ కు డబుల్ ట్రీట్ ఇచ్చేలా ప్లాన్ చేశాడట సుజిత్. నిజానికి సుజిత్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని. అలాంటిది ఒక ఫ్యాన్ తన హీరోని ఏ రేంజ్ లో చూపిస్తాడనేది మీ ఊహకే వదిలేస్తున్నాం. దానికి తోడు సాహో తర్వాత 6 ఏళ్లు గ్యాప్ తీసుకొని సుజిత్ ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. ఇప్పటి వరకు సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లిమ్స్, టీజర్ జనాలకు మామూలుగా ఎక్కలేవు. మొత్తానికి ట్రైలర్ తో ఓజీపై అంచనాలు మరింత రెట్టింపయ్యాయి. పవన్ కు బ్లాక్ బస్టర్ పడినట్టేనని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. సుజిత్ తెరకెక్కించిన ఓజీ సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించింది. బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ ఒమీగా విలన్ పాత్రలో కనిపించనున్నారు. సీనియర్ నటి శ్రియారెడ్డి, అర్జున్ దాస్, జగపతి బాబు, ప్రకాష్ రాజ్, శుభలేఖ సుధాకర్, రావు రమేష్, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, వెన్నెల కిషోర్, వెంకట్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. డీజే టిల్లు బ్యూటీ నేహా శెట్టి ఓ స్పెషల్ సాంగ్ లో సందడి చేయనుంది. డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డివివి దానయ్య ఈ సినిమాను నిర్మించారు.